Today we turn to Matthew's Gospel, chapter 8 and verse 28. ఈరోజు మనం మత్తయి సువార్త 8వ అధ్యాయం 28వ వచనాన్ని చూద్దాం. Continuing our study in all that Jesus taught యేసు బోధించినదంతయు అనే మన అధ్యాయమును మనం కొనసాగిస్తూ ఉన్నాం. by his life, his actions, and by his words. ఆయన జీవితం ద్వారా, ఆయన చేసిన క్రియల ద్వారా, ఆయన మాట్లాడిన మాటల ద్వారా. And when Jesus had come to the other side, the country of the Gadarenes, there were two men who were demon possessed. ఆయన అద్దరినున్న గదరేనీయుల దేశము చేరగా దయ్యములు పట్టిన ఇద్దరు మనుషులు అక్కడ ఉన్నారు. Now, before he came there, I want you to look back at verse 23, where we read about Jesus getting into the boat and crossing the sea and then coming here. ఇంతకు ముందు మనం చూసాము, అక్కడ 23వ వచనంలో యేసు ప్రభు దోణి ఎక్కి ఈ దరికి వచ్చినట్లుగా మనం చూసాం. Here is where he met these two demon-possessed people, and it was like a violent storm in their minds and in their bodies. ఇక్కడికి చేరిన తర్వాత దయ్యములు పట్టిన ఇద్దరిని ప్రభువు కలుసుకున్నాడు. వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళ మనసుల్లోనూ దేహముల్లోనూ గొప్ప తుఫాను వలె వాళ్ళ పరిస్థితి ఉంది. That the demons had stirred up, and almost like a preparation for that, we read in verse 23. ఆ దయ్యములు ఉండటం చేత వాళ్ళ పరిస్థితి ఆ విధంగా ఉంది. 23వ వచనంలో మనం చూసినట్లుగా ఏ విధంగా అయితే అక్కడ దోణిలో తుఫాను లేచిందో ఈ దయ్యములు పట్టిన వారి పరిస్థితి కూడా అలానే ఉంది. ఈ పరిస్థితికి అది సిద్ధపాటుగా మనకు అనిపిస్తోంది. That Jesus went with his disciples into the sea, across the lake, and verse 24, there was a great storm there. అక్కడ మనం 23వ వచనంలో చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యుల వెంట వెళ్తూ ఉన్నారు. 24వ వచనంలో అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. A great storm in the sea, similar to what they would see in these two human beings when they cross the sea. ఆ సముద్రం మీద గొప్ప తుఫాను ఏ విధంగా వచ్చిందో ఈ మనుషుల్లో కూడా అటువంటి తుఫానే ఉంది. So there arose a great storm, verse 24, and the boat was covered with waves. 24వ వచనంలో మనం చూసినట్లయితే అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. But he himself was asleep. కానీ అప్పుడు ఆయన నిద్రిస్తూ ఉన్నాడు. It's something wonderful to see this. Jesus was very human. He was tired. And when he was tired, he would sleep. ఇక్కడ మనం దీన్ని చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు మానవుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన అలసిపోయాడు, ఆయన నిద్రిస్తూ ఉన్నాడు. And that's the right thing for us to do as well. కాబట్టి మనం కూడా అలసిపోయినప్పుడు చేయవలసిన సరైన పని అదే. And they came to him and woke him up, saying, "Save us, Lord, we are perishing." వారు ఆయన ఎద్దుకు వచ్చి, ప్రభువా నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయన్ని లేపారు. And he said to them, "Why are you timid, you men of little faith?" అందుకు ఆయన ఏమన్నారంటే, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు అని వారితో చెప్పారు. Then he arose and rebuked the winds and the sea, and it became perfectly calm. ఆయన లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయెను. Now, is there anything wrong in being concerned and worried and anxious when your boat is about to sink? నీ దోణి సముద్రంలో మునిగిపోవటానికి సిద్ధంగా ఉన్నప్పుడు దాని గురించి ఆలోచించటం, దాని గురించి చింతించటం, ఆందోళన చెందటం అదేమైనా తప్ప? With the waves, it says here, the boat was covered with the waves. It was a boat, it was a fishing boat, and the water coming into the boat means it would sink. ఆ దోణి అలల చేత కప్పబడింది. ఆ దోణిలోనికి నీళ్లు వచ్చాయి, సముద్రంలో మునిగిపోవటానికి సిద్ధంగా ఉంది. And these were experienced fishermen, some of them, and even they were scared. ఇందులో కొంతమందిని మనం చూసినట్లయితే వాళ్ళు ఎంతో అనుభవం కలిగిన జాలర్లుగా ఉన్నారు. వాళ్ళు కూడా భయపడుతూ ఉన్నారు. And they even said words like, "We are perishing." That means we are going to drown in the sea. వాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చి మేము నశించిపోతున్నాము అంటే సముద్రంలో మునిగిపోవటానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. Now, experienced fishermen, experienced swimmers, when they say they're going to drown in the sea, it must be pretty serious. ఎంతో అనుభవం కలిగిన జాలర్లు, ఈత వచ్చిన వాళ్ళు కూడా మేము మునిగిపోతున్నామని భయపడుతున్నారంటే అది ఎంతో తీవ్రమైన పరిస్థితి అని అర్థం. But the Lord doesn't say, "Oh, well, I understand your concern. It's natural to be anxious at such times, but don't worry." No. కానీ ఇక్కడ ప్రభు, అవును ఇలాంటి పరిస్థితుల్లో మీకు చింత కలుగుతుంది, ఇలాంటి పరిస్థితుల్లో ఇలా ఉండటం సరైనది అని చెప్పలేరు. He immediately gets up and says, "You timid people." ఆయన లేచి ఎందుకు మీరు భయపడుతున్నారు అన్నాడు. "You men of little faith. అల్ప విశ్వాసులారా. Why are you so timid? Why are you so afraid?
Why are you so afraid of perishing? ఎందుకు మీరు భయపడుతున్నారు? ఎందుకు అధైర్యపడుతున్నారు? మునిగిపోతున్నామని ఎందుకు భయపడుతున్నారు? You know, Jesus has come to deliver us from the fear of death. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారంటే మరణ భయం నుండి మనల్ని విడిపించడానికి. The Bible says that in Hebrews chapter 2. See, these disciples are afraid of death, and it's natural for all human beings to be afraid of death. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ప్రభు చెప్పాడు. కాబట్టి ఇక్కడ శిష్యులు కూడా మరణం గురించి భయపడుతూ ఉన్నాడు. మరణం గురించి భయపడటం అనేది ఎంతో స్వాభావికమైంది. కాబట్టి ఇక్కడ శిష్యులు కూడా భయపడుతూ ఉన్నారు. Every human being is afraid of death, ప్రతి మానవుడు కూడా మరణమును గురించి భయపడుతూ ఉంటాడు. except those who become true disciples of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు యొక్క నిజమైన శిష్యులు తప్ప. We read in Hebrews chapter 2, verse 14 and 15. These are very important verses. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14, 15 వచనాలు ఎంతో ప్రాముఖ్యమైన మాటలు ఉంటాయి. I want to connect this with Jesus, the apostle saying, Lord, we are perishing. ఇక్కడ శిష్యులు ప్రభువా మేము నశించిపోతున్నాము అన్న మాటకి నేను దీన్ని కలిపి చదవాలనుకుంటున్నాను. He says here in Hebrews 2, 14 and 15, that one reason why Jesus took part of our flesh and blood was యేసుక్రీస్తు ప్రభువారు మన వంటి రక్త మాంసములు కలిగి ఎందుకు వచ్చాడు అని చెప్పడానికి ఒక కారణం ఇది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14, 15 వచనాలు. Now we all know he took part in our flesh and blood in order to die for our sins. మన పాపముల గురించి మరణించటానికి ఆయన మన వంటి రక్త మాంసంలో కలిగి ఉన్నాడని మనందరికీ తెలుసు. There was no other way that our sins could be forgiven and removed except that he died for our sins. ఆయన మన పాపముల గురించి మరణిస్తే గాని మన పాపముల నుండి మనం విడుదల పొందటం, క్షమించబడటం అనేది ఉండదు. But more than that, this is another great truth in the Bible, in the New Testament, which is not sufficiently preached. కానీ అంత మాత్రమే కాదు, ఈ సత్యాన్ని మనం చూసినట్లయితే క్రొత్త నిబంధనలో ఇది కూడా ఎంతో ప్రాముఖ్యమైంది. కానీ దీన్ని చెప్పాల్సినంతగా చెప్పలేదు బోధకులు. All of Christendom, we hear this preached, Christ died for our sin. క్రైస్తవ్యం అంతట్లో కూడా యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల గురించి మరణించాడు అని మనం వింటాం. How much have you heard it preached that Christ died to make Satan powerless? అపవాదిని శక్తిహీనునిగా చేయటానికి యేసుక్రీస్తు ప్రభువారు మరణించారు అని ఎన్నిసార్లు మీరు అన్నారు? To make Satan powerless. And as much as we can be absolutely sure that our sins are forgiven when we have turned to the Lord in repentance, మనం యేసుక్రీస్తు ప్రభు వైపు తిరిగి మారు మనసు పొందినప్పుడు మన పాపాలు క్షమించబడతాయని ఎంత నిశ్చయముగా మనం నమ్ముతామో, సాతాన్ని శక్తిహీనునిగా చేయటానికి యేసు ప్రభు మరణించాడు అని మనం నమ్ముతున్నామా? and asked him to forgive us, we can be equally sure that all the power that Satan had over our lives for so many years is gone. మన జీవితంలో అనేక సంవత్సరాల నుండి అపవాది ఎటువంటి శక్తిని అయితే కలిగి ఉన్నాడో అదంతా తీసివేయబడిందని మనము ఆ విధంగా నమ్ముతున్నామా? The moment we surrender every area of our life to Christ, it's the areas of your life that you don't surrender to Christ over which Satan will have power. మన జీవితంలో ప్రతి విషయంలో మనం ప్రభువుకు అప్పగించుకున్నట్లయితే సాతాను యొక్క శక్తి మన జీవితం నుండి తీసివేయబడుతుంది. అయితే ఏ విషయంలో అయితే నువ్వు ప్రభువుకు అప్పగించుకోలేదో ఆ విషయంలో సైతాను శక్తి కలిగి ఉంటాడు నీ జీవితంలో. Remember that. దాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. The verse here is, he took part in flesh and blood that he might render powerless the one who had the power of death, that is the devil. ఇక్కడ వచనాన్ని మనం చూసినట్లయితే, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాన్ని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును. He doesn't say the devil was destroyed. We know Satan is not destroyed. He's very much alive. అపవాది నశించిపోయాడు అని ఇక్కడ చెప్పట్లేదు, కానీ అపవాది బ్రతికే ఉన్నాడు. And he's still got a lot of power. And he moves around the world and he rules the entertainment industry of the world. And అపవాదికి ఇంకా ఎంతో శక్తి ఉంది, ప్రపంచంలో తిరుగుతూ ఉన్నాడు. ఈ వినోదానికి సంబంధించిన దాంట్లో ఎంతో శక్తిని కలిగి ఉన్నాడు. he works through witches and all types of evil people, through the persecutors of Christians. మాంత్రిక విద్య ద్వారా ప్రవేశిస్తూ ఉన్నాడు. అనేక మంది క్రైస్తవులను హింసిస్తూ ప్రేరేపిస్తూ ఉన్నాడు. But his power is gone. కానీ తన శక్తి తీసివేయబడింది.